స్వతంత్ర భారతదేశం 1947 నుంచి 1977 అంటే మొదటి 30 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో మొదటి 30 సంవత్సరాలు జరిగినటువంటి కీలకమైనటువంటి పరిణామాలని సామాజిక ఆర్థిక రాజకీయ మార్పు దిశగా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలని ఒక్కొక్కటిగా మనము పరిశీలిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పనితీరు విధానము, ఆయన కాలంలో తీసుకున్నటువంటి చర్యలు అవన్నీ కూడా మనము చర్చించుకున్నాం. వారి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన తర్వాత ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎంపిక చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ వాస్తవానికి మనము 1966లో ఇందిరాగాంధీ మొదటిసారిగా ప్రధానమంత్రిగా ఆమె ఎంపిక కావడం జరిగింది. ఇందిరాగాంధీకి పోటీగా మొరార్జీ దేశాయ్ వచ్చారు. మనం చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీలో బాగా సీనియర్, ఆయన స్వాతంత్ర సమర యోధుడు, సీనియరు, గట్టి దృఢ సంకల్పం ఉన్నటువంటి వాడు. అయితే ఆయన పట్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు అంత ఆసక్తి చూపలే. మనం చెప్పుకున్నాం నెహ్రూ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ సిండికేట్ అనేటటువంటి ఒక వర్గం తమ గుప్పెట్లో ఉంచుకుంది. సిండికేట్ వర్గం అంటారు. అందులో మనకి మహారాష్ట్ర నుంచి వికే పాటిల్ అని చెప్పేసి ఒక ఆయన, తమిళనాడు నుంచి కుమారస్వామి కామరాజ్ అని ఒక ఆయన, ఆంధ్రప్రదేశ్ నుంచి నీలం సంజీవ్ రెడ్డి, ఇలా కొద్దిమందిగా మన కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి అన్నట్టు, వీళ్ళంతా కూడా తమ యొక్క అదుపాజ్ఞలో ఉండేట్టుగా కాంగ్రెస్ పార్టీని తమ గ్రిప్లో పెట్టుకున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి చేసేది, తద్వారా అధికారాలన్నీ తమ గుప్పెట్లో ఉంచుకునేటట్టు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను, ఇటు ప్రభుత్వ వ్యవహారాలను తమ నియంత్రణలో ఉంచుకునేందుకు ఈ సిండికేట్ వర్గం పనిచేసింది. అందుకే ఏం చేసినట్టే నెహ్రూ చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రి మెతకవాడు, ఒక వర్గం అంటూ లేనటువంటి వాడు అని చెప్పేసి ఆయన ఎంపిక చేసుకుంటే, ఆయన ఆ తర్వాత కాలంలో దృఢంగా వ్యవహరించి ఈ సిండికేట్ని పటాపంచలు చేసేసి ఎక్కడోళ్ళని అక్కడికి పంపించేసి ఆయన పూర్తి స్థాయి అధికారాలను చేజిక్కించుకొని ఒక దృఢమైనటువంటి నేతగా ఎదగడం జరిగింది. దురదృష్టవశాత్తు 1966లో 2 సంవత్సరాల లోపే 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించడం జరిగింది. దాంతో ఈసారి మళ్ళీ సిండికేట్ ఏకమైంది. ఈ సిండికేటు మళ్ళీ ఏం చేసింది, ఈసారి తమ అదుపాజ్ఞలో ఉండేటటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలనుకున్నారు. మొరార్జీ దేశాయ్ మళ్ళీ పోటీకి వచ్చిండు, ఈసారైనా నాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే మొరార్జీ దేశాయ్ ఒకవేళ ప్రధానమంత్రి అయితే ఈ సిండికేట్ మాట వినడు, దృఢమైనటువంటి వ్యక్తి, కొంత మొండివాడు కూడా, ఎవరి మాట విననివాడు కూడా. అందుకని సిండికేట్ వర్గము ఇతనిని కాదు, మనం చెబితే వినేటటువంటి వ్యక్తిని ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెడదామని చెప్పేసి అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈసారి ఇందిరాగాంధీని తెర మీదకి తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ సరే మంచి ప్రతిభావంతురాలే, తండ్రి ఉన్నప్పుడు ఆమె పెద్దగా రాజకీయాలకు రాలే. తండ్రి చనిపోయిన తర్వాత, అంటే నెహ్రూ చనిపోయిన తర్వాత శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి నెహ్రూ గారి మీద ఉన్నటువంటి గౌరవంతో నెహ్రూ కుమార్తె అయినటువంటి ఇందిరాగాంధీని తన మంత్రివర్గంలో తీసుకుంటూ, అదే ఫస్ట్ ఆమె రాజకీయాలకు రావటం. అంతకుముందు తన తండ్రితోటి విదేశీ వ్యవహారాల్లో కానీ రాజకీయాలు అన్నింటిలో పాల్గొంది, కానీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా రాజకీయాలకు రాలే. లాల్ బహదూర్ శాస్త్రి గారు నెహ్రూ గారి మీద ఉన్న గౌరవంతో నెహ్రూ యొక్క గారాల పట్టి, చాలా ముద్దుల కుమార్తె ఆమె, ఏకైక కుమార్తె, ఆమెని తన మంత్రివర్గంలో తీసుకొని సమాచార ప్రసార శాఖ మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఇందిరాగాంధీకి. మరి మంత్రి అయిన వాళ్ళు ఖచ్చితంగా పార్లమెంటు సభ్యత్వం పొందాలి. లోక్సభ సభ్యుడైనా ఉండాలి, రాజ్యసభ సభ్యుడైనా ఉండాలి. లోక్సభ సభ్యుడైనా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటాం, రాజ్యసభ సభ్యులైనా ఎంపీ అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అయితే రాజ్యసభ. అందుకని మేము మంత్రి అయిన తర్వాత 6 నెలల లోపు ఖచ్చితంగా కావాలి. అందుకని ఏం చేసినట్టే రాజ్యసభకి రాష్ట్రపతి 12 మందిని నామినేట్ చేస్తారు కదా, ఆ నామినేట్ చేసేటటువంటి ఆ కోటాలో ఇందిరాగాంధీని రాజ్యసభకు నామినేట్ చేయడం జరిగింది. అంటే ఏంది, రాజ్యసభకి నామినేట్ అయినటువంటి ఎంపీ ఇందిరాగాంధీ. ఆ విధంగా ఆమె శాస్త్రి మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. హఠాత్తుగా శాస్త్రి గారు చనిపోయారు. ఇప్పుడు ఈ సిండికేట్ వర్గము ఇందిరాగాంధీని తెర మీదకి తీసుకొచ్చి ఆమెని, ఎందుకంటే చాలామంది నెహ్రూ కుమార్తె అంటే నెహ్రూ అంటే గౌరవం ఉంటుంది కాబట్టి ఆమె కుమార్తెను కాదనరు, ఖచ్చితంగా ఒప్పుకుంటారని. మొరార్జీ దేశాయ్ ఈసారి ఎట్టి పరిస్థితులు నాకు ప్రధానమంత్రి కావాల్సిందని చెప్పేసి ఆయన పోటీకి ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఆ ఎంపీలకి, ఆ కాంగ్రెస్ పార్టీ ఎంపీల మధ్య, వీళ్ళిద్దరి మధ్య ఎన్నిక పెడితే ఇందిరాగాంధీకి ఎక్కువ మంది ఎంపీలు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది 1966లో. ఆమె ప్రమాణ స్వీకారం చేసిన 1 సంవత్సరానికే ఎన్నికలు వచ్చినాయి, 1967 ఎన్నికలు వచ్చినాయి.
మనం చెప్పుకున్నాం భారత రాజకీయాలలో 1967 ఎన్నికలు ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలు అని చెప్పుకున్నాం. ఆ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బొటాబొటీ మెజారిటీ తోటి బయటపడింది. అంటే ఏంది, అంతకుముందు జరిగినటువంటి 3 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి స్థానాలు సంపాదించుకుంది. 350కు పైగా లోక్సభ స్థానాలను సాధించి బ్రహ్మాండమైనటువంటి ప్రతిపక్ష పార్టీ దాదాపు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయం సాధించింది మొదటి 3 సాధారణ ఎన్నికల్లో. కానీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి 4వ లోక్సభ ఎన్నిక 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 280 స్థానాలు, 82, 83 స్థానాలు గెలుచుకుంది అంతే. అంటే ఏంది, అధికారాన్ని కోల్పోలేదు, కాకపోతే స్థానాలు గణనీయంగా తగ్గిపోయినాయి. 350 నుంచి 280కి పడిపోయింది. ఇక రాష్ట్రాలకు శాసనసభలు జరిగిన ఎన్నికల్లో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోలేకపోయింది. ప్రతిపక్ష పార్టీలు కూడా ఏ ఒక్క పార్టీకి పెద్దగా మెజార్టీ రాలే. కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి సంయుక్త విధాయక దళం మనం చెప్పుకున్నాం, అవునా. కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలనేటువంటి ఏకైక లక్ష్యంతో కొన్ని ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినాయి, కోalition గవర్నమెంట్స్ అంటాం. ఆ విధంగా రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటూ జరిగింది. తమిళనాడులో అయితే డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. పూర్తి స్థాయి మెజారిటీ తోటి డిఎంకే పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. కేరళలో కమ్యూనిస్టులు. ఈ విధంగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె కూడా అనేక రకాల సవాళ్ళు ఎదురైనాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలోని చాలామంది ఆమెను విమర్శించడం మొదలుపెట్టారు. ఏమమ్మా, అంతకుముందు జరిగినటువంటి 3 ఎన్నికల్లో అఖండమైనటువంటి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీని నువ్వు వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది, కేంద్రంలో కూడా బోటాబోటీ మెజార్టీతోటే బయటపడింది, కాబట్టి ఈమె అంత సమర్థవంతమైనటువంటి నాయకురాలు కాదు అని చెప్పేసి ఆమెను విమర్శించడం మొదలుపెట్టిండ్రు. దాంతో ఇందిరాగాంధీ కొంత సందిగ్ధంలో పడిపోయింది. అందులోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఉంటుంది. మనం చెప్పుకున్నాం, కాంగ్రెస్ పార్టీలోని గ్రూపులు ఉంటాయి, రకరకాల గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులు ఈ పార్టీ నాయకత్వం మీద, ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొస్తుంటాయి. పాలసీలో ఈ పాలసీ అనుసరించని ఒకళ్ళంటే, అలా కాదు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ఒకళ్ళు. అందులో మనం కాంగ్రెస్ పార్టీలోని సోషలిస్ట్ వర్గం ఒకళ్ళు ఉంటారు, పెట్టుబడిదారు వర్గం ఒకళ్ళు ఉంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రష్యాని ఆ మోడల్ని అనుసరించాలి, రష్యాలాగా సామ్యవాద ఆర్థిక విధానాన్ని అనుసరించాలని ఒక వర్గం అంటుంటే, లేదు అమెరికాలాగా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, అట్లయితేనే అందరికీ జాబులు వస్తాయి, ప్రైవేట్ సెక్టర్ బాగా ప్రోత్సహించినట్లయితే అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒకళ్ళు. ఇలా రకరకాలైనటువంటి వాదనలతోటి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య ఇందిరాగాంధీ కొంత ఆమె సందిగ్ధకు లోనైందన్నట్టు, ఎలాంటి విధానాలు చేపట్టాలి. అలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఇక పూర్తిగా ఈ గందరగోళ పరిస్థితులు కాకుండా, ఈ ఊగిసలాట ధోరణి కాకుండా స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అదేంటంటే వామపక్ష పందా వైపు మొగ్గు చూపింది. వామపక్షం అంటే లెఫ్టిస్ట్ విధానాలు. లెఫ్టిస్ట్ అంటే ఏంది, కమ్యూనిస్ట్ సోషలిజం విధాన రష్యాలో అనుసరిస్తున్నటువంటి సోషలిజం విధానాల వైపు ఇందిరాగాంధీ మొగ్గు చూపడం జరిగింది. ఆ దిశగా ఈ ఊగిసలాట ధోరణిని వదిలేసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, తప్పైనా రైట్ అయినా ఆ నిర్ణయం మీదనే దృఢంగా ఉండాలి. ఎవరు వ్యతిరేకించినా కూడా మనము ఆ విధానాలతోటే ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇందిరాగాంధీ 1969 నుంచి ఇక ఆమె స్వతంత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. సిండికేట్ వర్గాన్ని మొత్తాన్ని పటాపంచలు చేసేసింది. ఎవరు కూడా తన మీద ఒత్తిడి తీసుకురావద్దు, తను చెప్పినట్టు వినాలే. దానివల్ల ఏమైందంటే కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. 67 ఎన్నికలు జరిగితే 69లో ఇందిరాగాంధీ విధానాలు, ఎందుకంటే ఇందిరాగాంధీ ఒక దృఢమైన నిర్ణయం తీసుకుంది. ఎవరు ఎన్ని చెప్పినా తను అనుకున్న విషయాలనే, తను అనుకున్నటువంటి విధానాలనే ఫాలో అవుతుంది. ఎవరు చెప్పినా వినట్లే. దాంతో కొంతమంది ఆమెని వ్యతిరేకించడం మొదలుపెట్టింది. వ్యతిరేకించినటువంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి బహిష్కరించడం మొదలుపెట్టింది. అంటే పార్టీ మీద పూర్తి గ్రిప్ ఉండాలి. ఇటు ప్రభుత్వం మీద, ఇటు పార్టీ మీద పూర్తి గ్రిప్ ఉంటేనే తను అనుకున్నది చేయడం సాధ్యమవుతుంది. కాబట్టి తన విధానాలను వ్యతిరేకించే వాళ్ళని, ఆమెని తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో, బహిష్కరించడమో, లేదా వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోకపోవడమో అలా చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల 1969లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఈ నీలం సంజయ్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని విడిపోవటము, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. దాంతో ఇందిరాగాంధీకి కొంతమంది ఎంపీలు కూడా పోయింది కదా, అసలు అదే బొటాబొట్టి మెజారిటీతోటే ఆమె ఉన్నది. చాలామంది పోవడంతో ఈమె గవర్నమెంట్ మైనారిటీలో పడిపోయింది. అంటే లోక్సభలో పూర్తి స్థాయి మెజారిటీ లేదు. అప్పుడు ఈమె సోషలిజం వైపు మొగ్గు చూపింది కాబట్టి, వామపక్ష పంథా వైపు మొగ్గు చూపింది కాబట్టి సిపిఐ వాళ్ళు మద్దతు ఇచ్చారు.
సిపిఐ వాళ్ళకి కొద్ది గొప్ప ఎంపీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళు ఇందిరాగాంధీకి మద్దతు ఇవ్వడం జరిగింది. వాళ్ళతోటి ఆమె ప్రభుత్వాన్ని వాళ్ళ సహకారంతో వాళ్ళ మద్దతుతోటి ప్రభుత్వాన్ని నడపడం జరిగింది. అయితే ఏమేమనుకుంది, ఎంతకాలం ఇలా వేరే వాళ్ళ మద్దతుతోటి నడిపే ప్రభుత్వము తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. అర్థమైందా? వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మీకు మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అంటే కథం, మళ్ళీ గవర్నమెంట్ మైనార్టీలో పడిపోతుంది, మళ్ళీ విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. దాంతో ఆమె ఏం చేసిందంటే 1971 వరకు మొదటి 4 లోక్సభ ఎన్నికలు కూడా అటు కేంద్రంలో లోక్సభకి రాష్ట్రాల శాసనసభలకు దాదాపుగా ఒకేసారి ఎన్నికలు జరిగేటివి. చాలా రాష్ట్రాలకు ఏకకాలం, వాటిని మనము జమిలీ ఎన్నికలు అంటాం. జమిలీ ఎన్నికలు ఈ మధ్య కూడా జమిలీ ఎన్నికలు అనేది మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. జమిలీ ఎన్నికలు అంటే కేంద్రంలో లోక్సభకు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి సాధారణ ఎన్నికలు జరగటం. అవునా? అంటే ఓటేసే ఓటరు ఒక ఎంపీకి ఓటేస్తాడు, ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తాడు, తమ ప్రాంత ఎమ్మెల్యేకి, తమ ప్రాంత ఎంపీకి. తద్వారా ఏమవుతుంది, ఒకేసారి కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడుతుంది, రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్రంలో ప్రధానమంత్రి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రాలలో ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది ఒకేసారి. ఇది 1952, 1957, 1962, 1967 మొదటి 4 సాధారణ ఎన్నికలు జమిలీ ఎన్నికలే, ఒకేసారి ఎన్నికలు జరిగేది. అయితే ఈ విధానాన్ని 1971లో బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే ఇందిరాగాంధీ 5 సంవత్సరాలు గడవక ముందే లోక్సభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది. అప్పటికి రాష్ట్రాల శాసనసభలు కూడా 5 ఏళ్ళ ఎన్నికలే కదా, వాళ్ళు పోలే. అవి రాష్ట్రాల శాసనసభలేమో 1972 దాకా, ఇప్పుడు 1967 ఎన్నికలు జరిగింది కదా. 67 అంటే 5 సంవత్సరాలు అంటే 68, 69, 1970, 1971, 1972లో ఎన్నికలు రావాలి. రాష్ట్రాల శాసనసభలకు, కేంద్రంలో లోక్సభకు 1972లో ఎన్నికలు రావాలి. ఈమెం చేసిందంటే లోక్సభను రద్దు చేసింది. రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవడం జరిగింది. లోక్సభలో ప్రధానమంత్రికి పూర్తి విశ్వాసం ఉన్నప్పుడు, అంటే పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఆమె అవసరమైతే లోక్సభను రద్దు చేయించవచ్చు. లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? లోక్సభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? చెప్పు. రాష్ట్రపతి. వెరీ గుడ్. రాష్ట్రపతి. లోక్సభను రద్దు చేసేది రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి స్వతహాగా చేయడు, ప్రధానమంత్రి నేతృత్వంలో క్యాబినెట్ సిఫారసు చేస్తే రద్దు. ఆ విధంగా ఈమె క్యాబినెట్ సిఫారసు చేసింది, రాష్ట్రపతి లోక్సభను రద్దు చేసేట్టు జరిగింది. ఆ విధంగా 1972లో జరగాల్సినటువంటి లోక్సభ ఎన్నికలు 1971లో జరిగినాయి. ఆమె ఏంది తాడో పేడో తెలుసుకుందాం అనుకున్నారు. ఎందుకంటే ఇందిరాగాంధీని వ్యతిరేకించి బయటకు పోయిన వాళ్ళందరూ ఏమంటారంటే మాదే అసలైన కాంగ్రెస్ అని వాళ్ళు అంటారు. ఇందిరాగాంధీ ఏమంటుంది, మాదే అసలైన కాంగ్రెస్ అని ఏమంటుంది. మళ్ళీ ఈమె ప్రభుత్వము కమ్యూనిస్టుల మీద ఆధారపడి నడుస్తుంది. ఈ ఊగిసలాట ధోరణి ఇదంతా ఎందుకు, ఎన్నికలకు పోదాం తెలుసుకుందాం అటో ఇటో, అసలైన కాంగ్రెస్ మాదా మీదా అని చెప్పేసి ఎన్నికలకు పోతే ఆ 1972లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఒక ప్రజాకర్షక నినాదంతో ముందుకు పోయింది. ఏందా నినాదం అంటే గరీబీ హటావో. దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించింది. పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి ఆమె బలమైనటువంటి విశ్వాసాన్ని ఇచ్చేలాగా ఆమె ప్రసంగాలు కొనసాగినాయి. కాంగ్రెస్ పార్టీలో నన్ను వ్యతిరేకిస్తున్నారు, నేను అసలైన నా నేతృత్వంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ అసలైన కాంగ్రెసా లేకపోతే చీలిపోయిన వాళ్ళు అసలైన కాంగ్రెసా, మీరు నాకు గనక మద్దతు ఇస్తే, ప్రజలను ఆమె కోరింది ఎన్నికల్లో, మీరు గనక నా నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఎన్నికల తర్వాత గరీబీ హటావు అంటే పేదరికాన్ని పారదోలు, హటావు అంటే వెళ్ళగొట్టు, పేదరికాన్ని వెళ్ళగొట్టడమే, పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించడమే నా యొక్క లక్ష్యం. అందుకోసం సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారికి, పేద ప్రజలకు, తాడిత పీడిత పేద ప్రజల వర్గాలకి వాళ్ళకి మేలు చేకూర్చేలాగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తాను చేపడతా అని చెప్పేసి ప్రజలకి ఆమె హామీ ఇచ్చింది. గరీబీ హటావు, వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 1971 లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి నినాదం గరీబీ హటావో. చాలాసార్లు అడిగిరు ఇది ఈ క్వశ్చన్. గరీబీ హటావో అనేటటువంటి నినాదంతో ప్రజల్లోకి, ముఖ్యంగా పేద ప్రజల్లోకి, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి ఈ తాడిత పీడిత పేద ప్రజలు ఉంటారు కదా, బలహీన వర్గాల ప్రజలు ఉంటారు కదా, వాళ్ళ వైపు అనుకూలంగా ఉండేలాగా ఆమె అనేక రకాలైనటువంటి నినాదాలు ఇచ్చింది. అందులో ఇంకొక నినాదం కూడా ఉంది, మనకు బుక్లో లేదు. రోటీ కపడా ఔర్ మకాన్. రోటీ కపడా ఔర్ మకాన్. రోటీ అంటే ఏంటి? రొట్టె అంటే ఆహారం. దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆహారము, కపడా అంటే బట్టలు, ఔర్ మకాన్, మకాన్ అంటే నివాసం. ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ. నా గనక అధికారం ఇస్తే
దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఇవి మినిమం నీడ్స్ కదా, కనీస అవసరాలు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, ఈ 3 ప్రతి ఒక్కరికి అవసరం కదా. ఇవన్నీ ఇచ్చే ఏర్పాట్లు నేను చేస్తా, నాది హామీ. సమాజంలో ఉన్నటువంటి ఇప్పుడున్న విధానాలన్నిటి పూర్తిగా ప్రక్షాళన చేసి అట్టడుగున ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలకి మేలు చేకూర్చేలాగా నేను ప్రయత్నిస్తా. పేదరికాన్ని పారదోలుతా, ప్రతి వ్యక్తికి కూడు గూడు గుడ్డ ఇచ్చేలాగా హామీ నాది అని చెప్పేసి ఆమె ప్రజల్లోకి బలంగా చొచ్చుకు వెళ్ళడంతో 1971లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఒక వరదలాగా వెల్లుత్తి బ్రహ్మాండంగా ఇందిరా కాంగ్రెస్కి మరి ఓట్లు వేయడం జరిగింది. దాంతో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది 1971లో. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి పెద్ద 300 పైగా స్థానాలు వచ్చేసినాయి. 1967లో ఏమ నేతృత్వంలో ఎలక్షన్ జరిగినాయి, 280 స్థానాలు జరిగినాయి కదా, 82, 83 వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 1971లో జరిగినటువంటి ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 352 స్థానాలు వచ్చినాయి. చూడండి, 352 మళ్ళీ పూర్వవైభవం కదా. 1952, 57, 62లో కనుక జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 350 స్థానాలు గెలుచుకుంది అనుకున్నాం కదా. మళ్ళీ ఆ స్థాయిలో అంటే ఏంది, ప్రజలేంది ఇందిరాగాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీనే అసలైన కాంగ్రెస్ పార్టీ అని గుర్తించారు. ఇందిరాగాంధీని ప్రజలందరూ ఆదరించారు. ఎందుకు? ఆమెకున్నటువంటి జనాకర్షణ, పేద ప్రజలకు ఆమె ఇచ్చినటువంటి హామీలు, గరీబీ హఠావో నినాదం బాగా పనిచేసింది. రోటీ కపడా ఔర్ మకాన్ బాగా పనిచేసింది. దాంతో ఆమెను నమ్మి దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, ఆమె నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. తిరిగి అఖండమైనటువంటి మెజారిటీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మళ్ళీ ఇందిరాగాంధీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ఆమెకి పూర్తి గ్రిప్ వచ్చేసింది. ఆమె నేతృత్వం, ఆమెను వ్యతిరేకించి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు అంతే వస్తుంది. ఇక వాళ్ళు ఏమాత్రం స్థానాలు గెలుచుకోలే. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలు గెలుచుకుంది సిపిఎం పార్టీ, 25 స్థానాలు గెలుచుకుంది. చూడండి, కాంగ్రెస్ పార్టీ 352 స్థానాలు గెలుచుకుంటే, ఆ తర్వాత సెకండ్ లార్జెస్ట్ పార్టీ, రెండవ అతిపెద్ద పార్టీ కనీసం 50 స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది, 30 స్థానాలు కూడా గెలుచుకోలేకపోయింది. 25 స్థానాలతోటి సిపిఎం పార్టీ 2వ స్థానంలో, అదేవిధంగా సిపిఐ పార్టీ 23 స్థానాలతో 3వ స్థానంలో. ఇప్పుడు సిపిఐ కూడా చీలిపోయి సిపిఎం ఏర్పడింది తర్వాత కాలంలో. డిఎంకే పార్టీ, ద్రవిడ మున్నేట్ర కజకం అనుకున్నాం కదా, తమిళనాడులో 23 స్థానాలు. భారతీయ జనసంఘ్ పార్టీ 32 స్థానాలు. ఇప్పుడున్న బీజేపీ పార్టీ ఉంది కదా, ఇప్పుడున్న బీజేపీ పార్టీ మాతృ సంస్థ భారతీయ జనసంఘ్, ఆ జనసంఘ్ పార్టీ 32 స్థానాలు. తెలంగాణ ప్రజాసమితి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పార్టీ, అప్పట్లోనే 1969లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలని చెప్పేసి అప్పట్లో 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1969లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి మర్రి చెన్నారెడ్డి అని చెప్పేసి ఆయన తెలంగాణ ప్రజాసమితి అని ఒక పార్టీ పెట్టిండు. పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తే తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి తెలంగాణ ప్రజాసమితికి దాదాపు తెలంగాణ ప్రాంతంలో అప్పుడు 14 స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. ఇప్పుడు 17 కానీ తెలంగాణ రాష్ట్రంలో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో 14 ఎంపీ స్థానాలుంటే 10 స్థానాలు తెలంగాణ ప్రజాసమితి గెలుచుకుంది. తెలంగాణ ప్రజాసమితి తర్వాత ఆ పార్టీ రద్దు కావడం, కాంగ్రెస్లో విలీనం కావడం జరిగిందనుకోండి. అప్పట్లోనే తెలంగాణ ఉద్యమంకి ప్రజలు అంతగా ఆదరణ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా దాదాపు ప్రతిపక్ష పార్టీలు అనేటివి లేకుండా పోయిన ఇందిరాగాంధీ 1971 ఎన్నికల తర్వాత. దాంతో ప్రజల్లో ఇందిరాగాంధీకి విపరీతమైనటువంటి ప్రజాదరణ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమె తీసుకున్నటువంటి చర్యలు, ఆమె ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీని మించి ఇందిరాగాంధీకి వ్యక్తిగతంగా బాగా జనాకర్షణ రావడం అనేది జరిగింది. ఇందిరాగాంధీకి సాధారణ ప్రజల్లో, పేద ప్రజల్లో ఆమె ఇందిరాగాంధీ కాస్త ఇందిరమ్మ అనుకుంటే మన తెలుగు ప్రాంతాల్లో అయితే ఇందిరమ్మ అనేది, ఇందిరాగాంధీ కాదు, ఇందిరమ్మ అనేది. సో ఆ విధంగా ఇందిరమ్మగా పేద ప్రజల హృదయాలలో ఆమె చిరస్థాయిలో నిలిచిపోయే విధంగా ఆమె కొన్ని సాహసోపేతమైనటువంటి చర్యలు తీసుకుంది. అందుకే ఇప్పటివరకు అంటే మామూలుగా చూసినట్టయితే భారతదేశంలో ఇప్పటివరకు పనిచేసినటువంటి ప్రధానమంత్రుల్లో డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ లీడర్ అంటే ఇందిరాగాంధీనే చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే ఆమె కొన్ని పథకాలు ప్రవేశపెట్టే క్రమంలో ఎవరిని లక్ష్య పెట్టలే, ఎవరిని కూడా ఆమె పరిగణలో తీసుకోలే. ఒక పథకం అనుకున్నామంటే ఎన్ని ఆటంకాలు వచ్చేసినా ఖచ్చితంగా అమలు చేసి తీరేది. ఎందుకంటే పేద ప్రజలు తనకు ఓట్లేసి వెల్లువలాగా, ఒక వరదలాగా ఓట్లేసేసిండ్రు. వాళ్ళకి ఏదైనా ఒకటి చేయాలి, ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలు, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలకి తను అనుకునేది ఏదైనా చేయాలి. అంటే ఏంది, ఇప్పుడు వామపక్ష పంతా వైపు ఏంటంది, సమాజంలో ఉన్న
అంటే బాగా ధనికులు ఉంటారు కదా, ధనికుల సంపదని ధనిక వర్గాల నుంచి పేద వర్గాల వైపు మళ్లించాలి, తద్వారా సమసమాజాన్ని స్థాపించాలి, ధనికులకు పేదకులకు మధ్య ఉన్నటువంటి అంతరాన్ని తగ్గించాలి. ఇది మన రాజ్యాంగ స్ఫూర్తిలో ఒకటి కదా, రాజ్యాంగ లక్ష్యాలలోనే ఒకటి. సామాజిక ఆర్థిక మార్పు తీసుకురావాలి. సో ఈ సామాజిక ఆర్థిక మార్పు తీసుకొచ్చే క్రమంలో 1971 తర్వాత ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీ అనేక పథకాలను చేపట్టడం జరిగింది. ఈ ఎన్నికల ద్వారా ఇందిరాగాంధీకి ప్రజలలో విపరీతమైనటువంటి ప్రజాదరణ చేసింది. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే 1971 డిసెంబర్లో ఎన్నిక మన పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది అనుకున్నాం కదా, ఆ యుద్ధం అప్పుడే ఒక దేశం ఏర్పడింది. ఏ దేశం? 1971 ఎస్, బంగ్లాదేశ్ ఏర్పడే ఆవిర్భావ సమయంలో పాకిస్తాన్ తోటి మనం యుద్ధం చేసినాం. ఒక 13 రోజులు జరిగింది అనుకున్నాం కదా. డిసెంబర్ 3 నుంచి 1971 డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 16 వరకు 13 రోజుల వరకు యుద్ధం జరిగింది కదా. ఆ యుద్ధంలో ఇందిరాగాంధీ భారత సైన్యాన్ని నడిపిన తీరు, ఆమె వ్యవహరించినటువంటి విధానము, ఆమె వ్యూహాలు, చాకచక్యము ఒక కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ని చిత్తు ఓడించడం జరిగింది. దాంతో ఎన్నికల్లో జరిగినటువంటి ఆ ఫలితాల వల్ల ఆమెకు ప్రజాదరణ పెరిగితే, ఈ పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం వల్ల ఇంకా ప్రజాదరణ పెరిగింది ఆమెకి. చివరికి ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా ఆమెని పొగడకుండా ఉండలేకపోయారు. అప్పట్లో ప్రతిపక్ష నాయకుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఇందిరాగాంధీని పార్లమెంట్లో అపర కాళికా మాతలాగా విజృంభించిందని చెప్పేసి ఆమెను పొగిడిండు. ఒక ప్రతిపక్ష పార్టీ ఎంపీ అయ్యుండి సాక్షాత్తు పార్లమెంట్లో ఇందిరాగాంధీని పొగిడిండంటే ఆమె యొక్క పటిమ, ఆమె యొక్క నాయకత్వ లక్షణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దాంతో ఇక ఆమెకి అటు పార్టీ మీద ఇటు ప్రభుత్వం మీద ఆమెను ఎదిరించే వాళ్ళే కూడా పేరు. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి గ్రిప్ వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు అధ్యక్షుడు ఉండాలో ఆమె నిర్ణయిస్తుంది. ప్రభుత్వంలో కూడా ఆమె మాటను ఎదిరించేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆమె చెప్పిందే వేదం ఉన్నట్టుగా ఇక అప్పుడు తీసుకున్నట్టుగా ఆ క్రమంలో ఈ సామాజిక ఆర్థిక మార్పు సాధించే క్రమంలో ఆమె కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాలు విప్లవాత్మకమైన చట్టాలు. అందులో ఒకటి ప్రధానమైన 1972లో మళ్ళీ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగినాయి. ఎందుకు? రాష్ట్రాల శాసనసభలకు అప్పటికే 5 ఏళ్ళు కంప్లీట్ అయినాయి. ఈ లోక్సభ ఎన్నికలు అంటే ముందస్తు జరిగినాయి కదా. 72కి వచ్చేసరికల్లా చాలా రాష్ట్రాల శాసనసభలకు 5 ఏళ్ళు పూర్తయినాయి, ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఇందిరాగాంధీ యొక్క ప్రజాకర్షణ వల్ల చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బాగా లాభపడ్డది. కేవలం ఇందిరాగాంధీకి ఉన్నటువంటి చరిష్మా వల్ల, ఇందిరాగాంధీ యొక్క పేరుతోటే చాలా ఓట్లు. అంటే ఏంది, ఆ రాష్ట్రాలలో ఎవరు ముఖ్యమంత్రులు ఎవరు నాయకులు అనవసరం, ఇందిరాగాంధీ బొమ్మ ఉంది, ఇందిరాగాంధీ బొమ్మను చూసి ఓటు వేయటం అనేది జరిగింది. ఆ విధంగా 1972లో జరిగినటువంటి రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించింది. అంతకుముందు మనం 67 ఎన్నికల్లో రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలు ఓడిపోయింది అనుకున్నాం కదా. ఆ ఓడిపోయిన రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేయించుకుంటుంది. అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇటు చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మీద ఇందిరాగాంధీకి పూర్తి గ్రిప్ ఉంది, ప్రభుత్వం మీద పూర్తి గ్రిప్ ఉంది. దేశ రాజకీయాలలో ఇందిరాగాంధీ ఏదనుకుంటే అది చేయగలిగే స్థితి వచ్చేసింది. ఇప్పుడు అర్థమైందా? తను ఏ చట్టం అనుకుంటే ఆ చట్టం చేయొచ్చు. ఆ క్రమంలో ఆమె సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలాగా కొన్ని చట్టాలు చేసింది. అందులో ఒక 2 ముఖ్యమైన చట్టాలు ఉన్నాయి. అవి ఏంటివంటే, అప్పట్లో బ్యాంకులు ప్రైవేట్ బ్యాంకులు ఉండేటివి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండేటివి బ్యాంకులు. 1969లో ఆమె బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది. 14 బ్యాంకులు, మనకి టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు, ఇది చూడండి అన్న. 14 ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. జాతీయకరణ, నేషనలైజేషన్ అంటారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో బ్యాంకులు ఉంటే ఏం చేస్తారంటే, ప్రైవేటు వ్యక్తులు ఎవరికి లోన్లు ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది వాళ్ళ ఇష్టం. కాబట్టి వాళ్ళు ఏం చేసేదంటే, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళకే బ్యాంకులు లోన్లు ఇచ్చేటివి. ఈ రైతులకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, రిక్షా కార్మికులకి, ఇలాంటి వాళ్ళకి వాళ్ళు తిరిగి లోన్లు కట్టరో అని చెప్పేసి ఆ బ్యాంకులు వాళ్ళకి లోన్లు ఇవ్వకపోయేది. ఇందిరాగాంధీ ఏం చేసిందంటే, ఒక్క చట్టంతో 1969లో ఒక చట్టం చేసింది, రాజ్యాంగ సవరణ చేసి. ఏంది ఆ చట్టంతో 14 ప్రైవేటు బ్యాంకులు మొత్తం జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులు అయిపోయినాయి. ఇప్పుడు ఏంది, ప్రభుత్వం ఎవరికి అనుకుంటే వాళ్ళకి లోన్ ఇవ్వచ్చు. రిక్షా కార్మికుడు రిక్షా కొనుక్కుంటా అంటే లోన్, తర్వాత రైతులు వ్యవసాయం చేసే క్రమంలో పెట్టుబడి పెట్టాలిగా ఫస్ట్, అవునా? రైతుల పెట్టుబడికి లోన్లు ఇవ్వటం, చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు లోన్లు ఇవ్వటం, ఇలా ఆమె బ్యాంకులకు లక్ష్యాలు నిర్దేశించింది. మీరిచ్చేటటువంటి లోన్లలో మొత్తం ఉన్నత వర్గాలు కాదు, ఇగో రైతులకు ఇంత ఇవ్వాలి,
చిరు కార్మికులకు చిరు వ్యాపారం చేసే చిన్న వ్యాపారస్తులకు ఇంత ఇవ్వాలి, రిక్షా కార్మికులు ఇంత ఇవ్వాలి, ఇలా పెట్టి టార్గెట్ పెట్టేసి అన్ని వర్గాల వారికి సమానంగా లోన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఆ విధంగా 1969లో బ్యాంకులను, ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేసింది, నేషనలైజేషన్. అంటే వాళ్ళకి అంతా ఇంతో నష్టపరిహారం ఇచ్చేసి ఆ బ్యాంకులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాళ్ళు కోర్టుకు పోయారు, అది మాది, మా ప్రైవేట్ ఆస్తి, ప్రభుత్వము స్వాధీనం చేసుకోవటము ఎంత మాత్రం కూడా న్యాయం కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని వాళ్ళు కోర్టుకు పోయారు. తర్వాత ఏమైందో చూద్దాం. ఆ తర్వాత ఇంకొక అంటే 1969లో 14 జాతీయ బ్యాంకులు, 14 ప్రైవేట్ బ్యాంకులను జాతీయం చేస్తూ ఒక చట్టం చేసింది. అది విప్లవాత్మకమైన చట్టం, బాగా గుర్తుంచుకోండి. ఇది పేద ప్రజలకు మేలు చేకూర్చేలాగా చేసే చట్టం కదా. కాకపోతే ఏంటంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అని ఆ బ్యాంకు వాళ్ళు కోర్టుకు పోయారు. ఇంకొక చట్టం చేసింది ఏంటంటే 1971లో రాజభరణాలను రద్దు చేస్తూ ఒక చట్టం చేసింది. ఏంది రాజభరణాలు మీకు ఏమైనా గుర్తుందా? రాజులకు చెల్లించేటటువంటి భరణాలను రద్దు చేస్తూ ఒక చట్టం చేసింది. ఏం చెప్పు? ఓకే, ఇంకా తల్లి. ఎస్, 1947-40 ఆ ప్రాంతంలో ఎస్ వెరీ గుడ్ రైట్. స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసేటువంటి క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేలు వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఇచ్చిండు. అవునా? ఏంటంటే మీ సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేసినందుకు గాను మీకు సంవత్సరానికి ఇంత పెన్షన్, రాజాభరణాలు, రాజులకు చెల్లించే భరణము అంటే పెన్షన్. చాలామంది రాజాభరణాలు అంటే రాజులకు ఆభరణాలు అనుకుంటారు. ఆభరణాలు కాదు, రాజభరణాలు. భరణము అంటే పెన్షన్. వాళ్ళ యొక్క సంస్థానాన్ని తరతరాలుగా వాళ్ళు వంశపారంపర్యంగా అనుభవిస్తున్నటువంటి రాజరికాన్ని అనుభవిస్తున్నటువంటి సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేసినందుకు నష్టపరిహారంగా సంవత్సరానికి ఇంత పెన్షన్ భారత ప్రభుత్వం చెల్లించేది. ఒక్కొక్క రాజుకు ఆ రోజుల్లోనే మన నిజాంకి ₹1 కోటి చెల్లించేదట పర్ ఇయర్. ₹1 కోటి పెన్షన్. చూడండి, పెద్ద సంస్థానం కాబట్టి వాళ్ళ సంస్థానం యొక్క పరిమాణాన్ని బట్టి ₹1,00,000 నుంచి ₹1 కోటి వరకు చెల్లించేది. ఉత్తపుణ్యానికి చెల్లించినట్టే కదా. కాకపోతే అప్పుడేమో తప్పనిసరి పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళతో ఆ ఒప్పందం చేసుకుంటూ అట్టయితేనే వాళ్ళు తమ సంస్థానాన్ని విలీనం చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది? ప్రజాధనాన్ని ఒక్కొక్కరికి ₹1 కోటి, ₹1,00,000. వాళ్ళు మళ్ళీ ఏమైనా పేదలా? వాళ్ళకి కోటలు ఉన్నాయి, వ్యక్తిగత ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బంగారం ఉంది, మస్తుగా ఉన్నది. వాళ్ళు భోగాలు అనుభవిస్తున్నారు. వాళ్ళ రాజ్యాలు పోయినా వాళ్ళకున్న సంపదతోటి వాళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నారు. మళ్ళీ అలాంటి వాళ్ళకి ₹1 కోటి, ₹1,00,000 చెల్లించడం ఏంది? ఇది ఎక్కడి వరకు న్యాయం? ఇది ఆర్థిక సమానత్వం యానికి వస్తుంది? ఆర్థిక న్యాయం ఏడ జరుగుతుంది? ఇది తప్పు కదా అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే 1971లో ఈ రాజులకు చెల్లించేటటువంటి భరణాన్ని నిలిపివేస్తూ రాజ్యాంగ సవరణ చేసేసి ఒక చట్టం చేసేసింది. దీంతో ఈ స్వదేశీ సంస్థానాలను కూడా కోర్టుకు పోయారు. ఇది మాకు భారత ప్రభుత్వమే అప్పుడు ఒప్పుకుంది, రాజ్యాంగంలో కూడా వాళ్ళు చెప్పిర్రు, మాకు ఇక్కడ ఇప్పుడు మా భరణాలను నిలిపివేయటం అనేది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టుకు పోతే ఆ 1969లో గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఏం తీర్పిచ్చిందంటే ప్రస్తుత ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఎందుకు? ఎప్పుడైనా సరే కోర్టులు ఏమిస్తాయని చెప్పినా రాజ్యాంగం ప్రకారంగా తీర్పులు ఇస్తాయి. రాజ్యాంగంలో ఎట్లుంటే అట్లా తీర్పిస్తుంది. ఇందిరాగాంధీ ఆలోచించింది, ఓహో రాజ్యాంగం ప్రకారం కోర్టు తీర్పిస్తాయా, రాజ్యాంగాన్ని మారిస్తే పోలే అని చెప్పేసి చివరికి రాజ్యాంగ సవరణలు చేపట్టడం జరిగింది. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ని ఒక్కొక్కటి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ ఉంటుంది. వెరీ గుడ్, పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ అంటే ఇందిరాగాంధీకి పూర్తి మెజార్టీ ఉంది పార్లమెంట్లో. లోక్సభలో ఫుల్ మెజార్టీ, రాజ్యసభలో ఫుల్ మెజార్టీ. సో లోక్సభలో ఆమోదించి రాజ్యసభలో ఆమోదిస్తే రాష్ట్రపతి సంతకం పెడతాడు. రాష్ట్రపతి కూడా తను నిలబెట్టిన వ్యక్తే. సాధారణంగా రాష్ట్రపతి మన భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి స్థానము వాస్తవానికి నామమాత్రమే. లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లుని 90% ఆయన సంతకం పెట్టి ఆమోదిస్తాడు. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి అధికార పరిధి చాలా పరిమితంగా ఉంటుంది కదా. సో కాబట్టి పార్లమెంట్లో తనకి పూర్తి ఆధిపత్యం ఉంది కాబట్టి, మెజారిటీ ఉంది కాబట్టి అనేక రాజ్యాంగ సవరణలు చేపట్టడం జరిగింది. ఈ విధంగా అవసరమైతే అంటే పేద ప్రజలకు న్యాయం చేకూర్చేటటువంటి క్రమంలో అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా సవరించవచ్చు అని చెప్పేసి పెడుతూ పార్లమెంటును తన చేతిలో పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి, పార్లమెంట్లో తన పార్టీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి తను అనుకున్నటువంటి సవరణని
ముబ్బడిగా రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది అంటూ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని దాదాపు మినీ రాజ్యాంగం అంటారు. 42వ రాజ్యాంగ సవరణని మినీ రాజ్యాంగం అంటారు. రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ మార్చేసింది. అవసరమైతే చాలా చివరికి ఏం చేసింది పేద ప్రజలకు న్యాయం చేసే క్రమంలో ప్రభుత్వం ఏదైనా చట్టం చేసినట్టయితే అందులో జోక్యం చేసుకోకుండా కోర్టుల యొక్క అధికారాలు కూడా కత్తరేయడం జరిగింది. కోర్టు కూడా జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా. అంటే ఏంది, ఈమె ఇంటెన్షన్, ఈమె సంకల్పం గొప్పదే. పేద ప్రజలకు న్యాయం చేసేటటువంటి క్రమంలో ఈమె తీసుకున్న సంకల్పం గొప్పదే. కాకపోతే ఆ క్రమంలో ఈమె కొంత నియంతృత్వంగా వ్యవహరించింది. అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మార్చే క్రమం. ఎందుకంటే పూర్తి మెజారిటీ ఉంది కదా. 1971 ఎన్నికల తర్వాత భారతదేశంలో ఇందిరాగాంధీ చరిస్మా ఏ స్థాయిలో ఉందంటే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బారువా అని చెప్పేసి ఆయన ఏం చెప్పాడంటే, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్నాడు. చూడండిగా, అసలు ఇందిరా లేకపోతే ఇండియానే లేదు, అవునా? అసలు ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా అన్నంతగా ఆమె పాపులారిటీ. సరే, ఆయన ఇచ్చిన నినాదం మీద కొంత విమర్శ ఉందనుకోండి, ఇందిరాగాంధీ లేకపోతే ఇక భారతదేశం లేదా అని చాలామంది విమర్శించారు. అది కూడా వాస్తవమే. కాకపోతే ఏంటంటే ఆమె పాపులారిటీ ఆ రోజుల్లో ఆ స్థాయిలో ఉంది. ఇందిరాగాంధీ యొక్క పాపులారిటీ నిజంగా చెప్పాలంటే, ఇందిరాగాంధీ క్యాబినెట్ మంత్రులు చూసినా, సరే ఇది ఒక మామూలుగా ప్రైవేటు కామెంట్, కానీ ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళలో క్యాబినెట్ మంత్రులు ఉంటారు కదా, ఇందిరా క్యాబినెట్లో ఉన్నటువంటి ఒకే ఒక మొగోడు ఇందిరాగాంధీ అన్నట్టుంది. చూడండి, ఇందిరాగాంధీ క్యాబినెట్లో ఉన్న ఒకే ఒక మగాడు ఇందిరాగాంధీ అంటే ఏంటి చూడండి. ఆమె ముందు ఆమె క్యాబినెట్ మంత్రులు కూడా ఎదురు చెప్పే సాహసం లేదు. ఎవరు కూడా మేడం ఇది తప్పేమో, ఇది చేయొద్దేమో, ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పి సర్ది చెప్పే సాహసం ఉన్న నాయకుడే లేడు. ఆమె ఒక నిర్ణయం తీసుకుందంటే అమలై తీరాల్సిందే. ఇందిరాగాంధీ యొక్క చరిష్మా, అధికార పరిధి ఆ స్థాయిలో ఉంది ఆ రోజుల్లో 1970ల ప్రాంతంలో. దాంతో ఇందిరాగాంధీ తను అనుకున్నది ముక్కుసూటిగా ఏదనుకుంటుంది దాని యొక్క పర్యవసానాలు ఏంటో కూడా ఆలోచించలామే. దానికి ఫలానా చట్టం చేయడానికి రాజ్యాంగం అడ్డం వస్తుందా, రాజ్యాంగం మార్చాయి. రాజ్యాంగం మార్చడం నా చేతిలో పని. ఎందుకు? పార్లమెంట్ కదా, పార్లమెంట్ తన చేతిలో ఫుల్ మెజార్టీ ఉంది. ఆ విధంగా 1971 ఎన్నికల తర్వాత ఆమెకి పూర్తి స్థాయి మెజారిటీ రావడం. లోక్సభ ఎన్నికల్లో పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో భారత విజయం ద్వారా మరింత పాపులారిటీ ఆమెకు రావటం. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురు చెప్పేటటువంటి నాయకులు లేకపోవటం. దాంతో పేద ప్రజలకు, సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి బీద ప్రజలకు న్యాయం చేసేటువంటి క్రమంలో ఆమె ఈ రాజభరణాల రద్దు, ఎందుకంటే ఆమె చెప్పింది ప్రజలు కూడా కరెక్టే అని చెప్పేసి ఆమె చేసే చట్టాన్ని ఆమోదించారు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు రాజవంశానికి చెందినటువంటి వాళ్ళు, వాళ్ళకి వ్యక్తిగత ఆస్తులు, కోటలు, నగలు, బంగారం ఉన్నాయి. మళ్ళీ అంతా ఉండగా మళ్ళీ ప్రభుత్వం ఖజానా నుంచి ₹1,00,00,000, ₹1,00,000 పోవటం ఎంతవరకు న్యాయం అని చెప్తే కరెక్టే కదా ఇది. సో కాకపోతే చట్టం ఏంది, వాళ్ళకి ఇవ్వాలనే ఉంది. ఎందుకు? అప్పుడు భారత ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలో భాగంగా రాజ్యాంగ భద్రత ఉంది వాళ్ళకి. కాబట్టి ఆమె ఏం చేసింది, రాజ్యాంగాన్ని మార్చింది. ఈ క్రమంలో రాజ్యాంగం యొక్క పీఠిక ఉంది చూసిరా, ఆ పీఠికను కూడా మార్చింది. సర్వసత్తాక ప్రజలమైన భారత రాజ్యాంగం మనం చెప్పుకుంటూ చూసినాము. ప్రజాస్వామ్య, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యము అని చెప్పేసి మనం చెప్పుకున్నదా. అందులో ఆ లౌకిక అనే పదం మొదట్లో లేదు. అరే బాబు, లౌకిక అనే పదం మొదట్లో లేదు. ఆ పీఠికను మార్చేసి ఆమె లౌకిక అనేటువంటి పదాన్ని పెట్టింది. ఎస్, సెక్యులర్ అనేటువంటి పదాన్ని ఆమె పెట్టింది. సామ్యవాదం, సోషలిజం, ఇలా పీఠికను మార్చి రాజ్యాంగం లోపల ఉన్నటువంటి ఆర్టికల్స్ అనేక వాటిని మార్చి చేస్తుంటే ఒక దశలో ఏమనిపిస్తుందంటే, ఇందిరాగాంధీ ఒక రకంగా నియంతృత్వంగా వ్యవహరిస్తుంది, ఒక నియంతలాగా మారిపోతుంది. ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేకుండా ఒక నియంతలాగా తనకి ఏది అనిపిస్తే అది చేయటము, ఏ రాజ్యాంగాన్ని సవరించాలనుకుంటే ఆ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా సవరించడము. ఈ విధంగా పార్లమెంట్లో తనకు మెజారిటీ ఉంది కాబట్టి తను ఆడింది ఆట, పాడింది పాటగా రాజ్యాంగాన్ని ఒక రఫ్ నోట్స్ లాగా మార్చిపడేసింది అనే విమర్శలు కూడా వచ్చినాయి. రాజ్యాంగం అత్యంత పవిత్రమైనది, అవసరమైతే తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప రాజ్యాంగంలో మార్పు చేయరాదు. కానీ మా ప్రతిదానికి కూడా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ పోవడంతో చాలామంది ప్రతిపక్ష నాయకులు విమర్శించారు, కానీ ఏమని ఢీకునే స్థితిలో వాళ్ళు లేరు. ఎందుకు? పార్లమెంట్లో ఏ పార్టీకి 50 స్థానాలు లేవు, లోక్సభలో కదా హైయెస్ట్ 32-33 స్థానాలు ఉన్నాయి సిపిఎం పార్టీకి. అంటే 30 మంది సభ్యులు, ఏమకేమో 350 పైగా సభ్యులు ఎవరేం చేయగలుగుతారు? సో ఆ స్థాయిలో ఉండటంతో మరి ఆమె బ్యాంకులను జాతీయం చేయటం కావచ్చు, రాజభరణాలను రద్దు చేయడం కావచ్చు, ఇవి విప్లవాత్మకమైన చట్టాలు. ఇవి సమసమాజ నిర్మాణ దిశగా పేద ప్రజలకు, సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయం చేసేటటువంటి క్రమంలో భాగంగా ఆర్థిక న్యాయం రావాలి అనే పాలసీలో భాగంగా ఈ బ్యాంకుల జాతీయకరణ కావచ్చు,
రాజభరణాల రద్దు చట్టం చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తే వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. కోర్టు అప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారము అది చెల్లుబాటు కాదంటూ వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తే ఆ రాజ్యాంగాన్ని మార్చేలాగా ఆమె 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఆ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ఆర్టికల్స్ని మార్చివేయడం జరిగింది. దీంతో మళ్ళీ 1973లో మళ్ళీ కేసేస్తే అసలు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉందా? పీఠికను కూడా సవరించింది కదేవా, ప్రియాంబుల్ ప్రవేశిక, ఆ ప్రవేశికను ఈమెట్లా సవరిస్తుంది అని చెప్పేసి మళ్ళీ కోర్టులో వేసింది. కోర్టులో వేస్తే దాన్ని విచారించడానికి ఒక ధర్మాసనం, ఒక 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలతో కూడిన ధర్మాసనము విచారణ చేసి చివరికి ఇటు కోర్టుకి ఇటు ప్రభుత్వానికి మధ్య ఒక రకంగా ఘర్షణ. సుప్రీంకోర్టుకి ప్రభుత్వానికి, ప్రభుత్వం ఏమవుతుంది, పేద ప్రజలకు న్యాయం చేసే క్రమంలో ప్రజలు మాకు ఓటేసి గెలిపించారండి, ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు, ఈ క్రమంలో పేద ప్రజలకు న్యాయం చేసేందుకు మేము రకరకాల చట్టాలు చేస్తుంటుంటే సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది. అంటే సుప్రీంకోర్టు ఏమంటుంది, రాజ్యాంగాన్ని రక్షించడం మా బాధ్యత, ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరించొద్దు, ప్రభుత్వాలు రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి అని సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది. ఈ క్రమంలో అసలు రాజ్యాంగ చట్టాలను మార్చే అధికారం ప్రవేశిక పీఠికను కూడా మార్చుతుంది కదా, పీఠికను మార్చేటటువంటి అధికారము ప్రభుత్వాలకి ఎట్లుంటాయి అని చెప్పేసి కొంతమంది కోర్టులో వేస్తే దాన్ని కేశవానంద భారతి కేసు అంటారు. మనకు బుక్లో రాయలే, కేశవానంద భారతి అని ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. వేస్తే 9 మంది జడ్జిలతోటి, సుప్రీంకోర్టు జడ్జిలతోటి ఒక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి, ఒక బెంచ్ని ఏర్పాటు చేసి విచారించి 1973లో తీర్పిచ్చింది. ఏంటంటే ప్రభుత్వానికి రాజ్యాంగంలో పీఠికను కూడా సవరించే అధికారం ఉంటుంది, రాజ్యాంగ నిబంధనలను అంటే ఆర్టికల్స్ను సవరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది అని తీర్పిస్తూ, కాకపోతే రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం మార్చొద్దు అని చెప్పింది. రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు అంటే ఏంది, మళ్ళీ ఒక క్వశ్చన్ వస్తుంది. మౌలిక సూత్రాలు అంటే ఏంటి అంటే ఏంటంటే ప్రజాస్వామ్యము, ఈ భారతదేశము ప్రజాస్వామ్య దేశం, దీన్ని మార్చొద్దు, ప్రజాస్వామ్యం తీసేసి కమ్యూనిస్ట్ దేశంగానో నియంత్రిత దేశంగానో ఒక రాజరిక దేశంగానో మార్చొద్దు, ఇదొక మౌలిక సూత్రం ప్రజాస్వామ్యం అనేది. అదేవిధంగా పార్లమెంటరీ విధానము, పార్లమెంటరీ సిస్టమ్ ఉంది కదా మనకి, పార్లమెంట్ ఏర్పడము, పార్లమెంట్ ద్వారా ప్రభుత్వం ఏర్పడము, ఈ పార్లమెంటరీ తరహా విధానాన్ని మార్చొద్దు, తీసుకుని దాన్ని అధ్యక్ష తరహా విధానంలాగా చేయొద్దు. అదేవిధంగా కోర్టులకు ఉన్నటువంటి ఈ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయొద్దు. ఇలా కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి. ఆ మౌలిక సూత్రాలను సవరించేటటువంటి అధికారము ప్రభుత్వానికి ఉండదు. అంటే ఏంది, దానివల్ల ప్రభుత్వము సవరణ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలను మార్చొద్దు అని తీర్పిచ్చింది. ఈ తీర్పు కొంత అస్పష్టంగా ఉంది, కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి కొంత అడ్డుకట్ట వేసినట్టుంది. ఇష్టం వచ్చినట్టుగా రాజ్యాంగ సవరణ చేయకుండా కొన్ని పరిమితులు ఉంటాయి, సవరణ చేయాలి తప్పదు, కాకపోతే కొన్ని పరిమితులు ఉంటాయి. పూర్తి మౌలిక బేసిక్ స్ట్రక్చర్ అంటే దాన్ని, ఆ బేసిక్ స్ట్రక్చర్ని మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. ఒకవేళ ఆ విధంగా మార్చేటట్లు చట్టం చేస్తే సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది అని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇందిరాగాంధీ 1970ల తర్వాత లోక్సభలో తనకున్నటువంటి మెజారిటీ వల్ల పేద ప్రజలకు, సమాజంలో అట్టడుగు వర్గాన ఉన్నటువంటి ప్రజలకు మేలు చేసేటువంటి క్రమంలో ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి చట్టాలను ఆమె తీసుకురావడం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీకి కొన్ని ఎదురుదెబ్బలు తగలడం జరిగింది. కొంత పరిస్థితి తనకి ప్రతికూలంగా మారింది. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, ఆమెకు తిరగలేదనుకున్నాం, ఆమెకు ఎదురేలేదనుకున్నాం. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ, ప్రతిపక్షంలో కూడా తనని ఢీకొనేటటువంటి స్థాయి ఉన్నటువంటి నేతలు ఎవరు లేరు అని చెప్పుకున్నాం కదా. 1973 తర్వాత పరిస్థితులు కొంత తారుమారైపోయినాయి. తన నియంత్రణలో లేనటువంటి విషయాల వల్ల ఆమెకు కొంత ప్రతికూలత ఎదురైంది. ఏమైందట, ఈ కాలంలో 1973లో అరబ్బులకు ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరిగింది. అరబ్బులకు ఇజ్రాయెల్ దేశం అంతర్జాతీయంగా ఆ యుద్ధం జరగడం వల్ల, అరబ్బు ప్రాంతంలో యుద్ధ వాతావరణం జరగడం వల్ల అరబ్బు దేశాల నుంచే మనకి పెట్రోల్ దిగుమతులు వస్తుంటాయి. ఎక్కువ మనకు కావాల్సిన పెట్రోల్ దిగుమతులు మొత్తం అరబ్బు దేశాల నుంచి వస్తుంటాయి. సో ఈ పెట్రోల్ సరఫరా అనేది బ్రేక్ అయింది. ఆగిపోవడం వల్ల భారతదేశంలో పెట్రోల్ కొరత ఏర్పడటం, దానివల్ల పెట్రోల్ ధరలు బాగా పెరిగినాయి. పెట్రోల్ ధరలు పెరగడంతో ఎవరి మీద ఎఫెక్ట్ వస్తుంది, ప్రభుత్వం మీద కదా. ధరలు పెరిగి చెప్పేసి ప్రభుత్వం అంటే ఈమె చేతిలో లేదు, ఆడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం వల్ల అక్కడి నుంచి పెట్రోల్ సరఫరా ఆగిపోయింది. దానివల్ల ఇక్కడ భారతదేశంలో పెట్రోలు ధరలు పెరగడం జరిగింది. సో ఈ విధంగా చమురు ధరలు ఎప్పుడూ లేనంతగా ఈ పెట్రోలియం ధర పెరగడంతో ప్రజల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి ఏర్పడింది.
దాంతోపాటు ద్రవ్యోల్బణం బాగా పెరిగింది ఆ కాలంలో 1973, 74 ఆ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం ఉంటుంది, ధరలు బాగా పెరిగినాయి. జనాభా బాగా పెరగటం వల్ల నిరుద్యోగులు పెరిగినారు. ఇలా ద్రవ్యోల్బణం ద్వారా ధరలు పెరగటము, నిరుద్యోగం పెరగటము, పెట్రోలియం ధరలు పెరగటము, దీంతో స్థానికంగా ఆయా రాష్ట్రాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేయటము, ఇలా పరిస్థితి కొంత తారుమారైపోయింది. ఇందిరాగాంధీ 1973 తర్వాత ప్రజలలో అధిక శాతం సంతోషంగా లేరు. ఈ ధరల పెరుగుదల వల్ల కావచ్చు, నిరుద్యోగం వల్ల కావచ్చు. దాంతో ప్రతిపక్షాలకు అవకాశం దొరికింది. ఇప్పుడు ప్రజలు ఉద్యమాలు చేస్తారు కదా, దాంతో మళ్ళీ ప్రతిపక్ష నాయకులు బయలుదేరిండ్రు. ప్రజా ఉద్యమాలకు నాయకత్వం ఇస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ, అప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు క్రమక్రమంగా గళం విప్పడం మాట్లాడటం మొదలుపెట్టారు ప్రతిపక్షం వాళ్ళు. ఈ ఉద్యమాలను ఆసరాగా చేసుకొని నువ్వు ఏం చేసినావు, ఎన్నో హామీలు ఇచ్చినావు, పేదరికాన్ని పారదోలుతాను, పేదరికం అట్నే ఉంది, నిరుద్యోగం అట్నే ఉంది, ధరల పెరుగుదల బాగుంది. ఈ క్రమంలో ఇందిరాగాంధీ ఏం చేసిందంటూ ఈ ప్రతిపక్ష నాయకులు రావటము, ప్రజా ఉద్యమాలు రావటం, దీంతో దేశంలో ఇందిరాగాంధీకి అనుకూలంగా ఉన్న వాతావరణం కాస్త ప్రతికూలంగా మారిపోయింది. ఆమెకు ఎగనెస్ట్గా రావడం అనేది జరిగింది. ఈ ప్రతిపక్ష నాయకులందరినీ ఏకం చేసేటటువంటి ఒక వ్యక్తి వచ్చిండు. ఆయనే జయప్రకాష్ నారాయణ్, జేపీ అంటారు ఆయన్ని. జయప్రకాష్, లోక్ నాయక్ అనే బిరుదు దానికి. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. ఈయన ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా కట్టిండు. అరే బాబు, మీరు విడివిడిగా ఉద్యమాలు చేస్తే ఇందిరాగాంధీని ఎదుర్కోలేరురా, మీరందరూ కలిసికట్టుగా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేస్తేనే మీరు ఆ ఇందిరాగాంధీని అధికారం నుంచి దించగలుగుతారు, లేకపోతే మాత్రం ఆమె అట్నే ఉంటుంది, మీరు ఇట్నే ఉంటారు అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక్కతాటి మీదకు తీసుకొచ్చేటటువంటి బాధ్యతని అప్పటి వృద్ధ నేత, ఒక రకంగా చెప్పంటే చాలా సీనియర్ ఆయన, మహాత్మా గాంధీ అనుచరుడు, స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమంలో బాగా పాల్గొన్నటువంటి నేత జయప్రకాష్ నారాయణ్, లోక్ నాయక్ అనే బిరుదు దానికి. ఆ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆయన ఈ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒక్కతాటి మీదకి తీసుకొచ్చి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడానికి ముందు వరుసలో ఉన్నాడు. దాంతో ఆయన నాయకత్వంలో ప్రతిపక్షాలు వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకురావడము, ఈ ప్రజలలో కొంత అసంతృప్తికి రావడము, దాంతో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఉద్యమించడం జరిగింది. దీనిని మనం జేపీ ఉద్యమం అంటాం. జేపీ అంటే ఏంది? జయప్రకాష్ నారాయణ్ 1973-74 ప్రాంతంలో స్టార్ట్ అయింది జేపీ ఉద్యమం. క్రమక్రమంగా విస్తృతంగా ఈ ఉద్యమం బాగా జరిగింది. ఈ ఉద్యమము ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇందిరాగాంధీగా. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే ఏముంది? ఇందిరాగాంధీనే. ఇందిరాగాంధీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది. సో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జేపీ ఉద్యమము కొద్దిగా స్టార్ట్ అయిన గుజరాత్ ప్రాంతంలో ఫస్ట్ మొదలు స్టార్ట్ అయింది. ఆ తర్వాత బీహార్కి విస్తరించింది. తర్వాత దేశమంతా పెద్ద ఎత్తున ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జేపీ ఉద్యమము విస్తరించడం జరిగింది. చివరికి ఇది బీహార్లో, గుజరాత్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీయడం జరిగింది. ఈ పరిణామాలు కాస్త 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి కారణమైంది. ఈ ఎమర్జెన్సీ ఏంది? దీన్ని భారతదేశంలో ఎప్పుడు విధించారు? ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఈ ఎమర్జెన్సీ అంటే దాదాపుగా ప్రజాస్వామ్యాన్ని ఆపేయటం, ఒక రకంగా దాన్ని ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం అన్నట్టు. ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసేసి ఎమర్జెన్సీ అంటే ప్రభుత్వానికి ఎక్కడ లేని అధికారాలు వస్తాయి. ఒక రకంగా పోలీసు రాజ్యం అన్నట్టుగా. ప్రతిపక్షం వాళ్ళు కానీ ఎవరు కూడా కిక్కు పెట్టడానికి వీల్లేదు. ఎవరిని పడితే వారిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుపోయి జైలు వేయచ్చు. ఆ విధంగా ఒక ఎమర్జెన్సీని తీసుకురావడం జరిగింది. ఈ ఎమర్జెన్సీ తీసుకురావడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంది, ఎమర్జెన్సీ అంటే ఏంది, ఎమర్జెన్సీ కాలంలో జరిగినటువంటి పరిస్థితి ఏంది, ఆ తర్వాత ఈ ఎమర్జెన్సీ ఎంతకాలం కొనసాగింది, మళ్ళీ ఎమర్జెన్సీని తీసేసిన తర్వాత పరిస్థితి ఏంది అనేది మనము తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. ఈ లెసన్ ఇప్పటివరకు అయితే అర్థమైందా? 1971 నుంచి, అవునా, మనం 74, 75 ప్రాంతానికి వచ్చినాం. 73, 74 ఎమర్జెన్సీ, 75లో ఎమర్జెన్సీ వచ్చేసింది. సో 1971లో యుద్ధం తర్వాత, ఎన్నికల తర్వాత, యుద్ధం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ఇందిరాగాంధీకి విపరీతమైన ప్రజాదరణ వచ్చి ఎదురులేని నేతగా ఉన్న ఇందిరాగాంధీకి 2 సంవత్సరాల్లోనే పరిస్థితి తారుమారైపోయింది. లోక్సభలో ఒక మెజారిటీ ఉన్నా, ప్రభుత్వం పడిపోయేటటువంటి ప్రమాదం ఏమీ లేకపోయినా హఠాత్తుగా దేశంలో ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. ఆ ఉద్యమాలన్నింటినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చినటువంటి వాడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్. దాంతో మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకి జవసత్వాలు వచ్చేసినాయి. అప్పటి వరకు డీలా పడిపోయినటువంటి ప్రతిపక్షాలన్నీ మళ్ళీ జీవం పుంజుకొని లోక్సభలో మాకు ఎంపీ లేకపోతే ఏంది, మేము ప్రజలలో పోరాడుతున్నట్టుగా
ప్రజా ఉద్యమాలు తీసుకురావటము, ఆ ప్రజా ఉద్యమాలు కాస్త ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమంగా రావటము, చివరికి వాటిని ఎదుర్కోలేక ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించింది దేశంలో. ఎమర్జెన్సీ విధించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అసలు ఎమర్జెన్సీ విధించడానికి అవకాశం ఉందా, రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఉందా అనేది మనము నెక్స్ట్ సెషన్లో మనము చూద్దాం. ఓకే.